ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. ఇక్కడ రాయబడితో వచ్చిన మాట చూస్తే యేసుక్రీస్తు వారు ఎలాగో ఉన్నాడు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. యాచనలనే దగ్గర అంటే మన తెలుగు మాట ప్రకారముగా ఎలాగో ఉంటూ ఉన్నారు అంటే అడుక్కోవటం అని, ప్రేమింటి వాళ్ళ భిక్షమెత్తుకొనుటని మన తెలుగు ప్రకారంగా కొంతమంది బోధకులు కావచ్చు, సేవకులు కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్లో మనం చూస్తే ఇక్కడ ఏమని ఉంటుందంటే సప్లికేషన్ అని ఉంటుంది. అంటే మనవి చేయుట, విన్నపము చేయుట. ఇంకా మనము ఆ వినయాన్ని గురించి ప్రేమిటి వాళ్ళారా మనము మనవిని గురించి మనం ఇంకా లోతుగా వెళితే తెలియపరచుకొనుట. అంటే అయ్యా ఇదిగో నేను నీకు దూరం అయిపోకూడదు. ఈ శిలువ వేదన, శిలువ మరణం నన్ను నీకు దూరం చేస్తూ ఉన్నది, నన్ను నీకు ఎడమ చేస్తూ ఉన్నది. కాబట్టి నన్ను ఆ యొక్క నీ సన్నిధిని నన్ను వేరు చేయవద్దు. అందుకు అడ్డుగానటువంటి ఈ కలవరిశిలో మరణాన్ని నువ్వు తప్పించు అని దేవునికి ఆయన దూరం అయిపోకుండా ఉండే నిమిత్తము ఆయన ఏం చేశాడంటే మహారోదనముతోని కన్నీళ్లతోనూ ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఇది మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండాలా. ఏమిటి వాళ్ళారా? విన్నపము అంటే ఇక్కడ సప్లికేషన్ అంటే 2 అర్థాలు. ఒకటి మనవి తెలుపుట, రెండోది విన్నపము అంటే వినయముతో కోరికను తెలుపుట. అయ్యా నా కోరిక ఇది, తగ్గింపు జీవితంతో నా కోరిక ఇది, కాబట్టి నా కోరికను జ్ఞాపకం చేసుకొని నన్ను ఈ శిలువ మరణానికి దూరం చేయని దేవుడు జ్ఞాపకం చేసుకుని తెలుపుకుంటున్నాడు తగ్గింపు జీవితంతో. అంతే తప్పితే రెండు వాళ్ళ మనకు నచ్చినట్లుగా అడుక్కోవటమును భిక్షమెత్తుకొనటానికి కాదు. సరే, అది ఎక్కువగా వెళ్ళట్లేదు. కానీ అక్కడ రాయబడితే వచ్చేమాట శరీరధారి ఉన్న దినములలో, శరీరంలో ఉన్నప్పుడు మనకు ప్రేమిటి వాళ్ళారా కావలసిన దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క జ్ఞాపం చేసుకోండి. ఆ యొక్క తోడు మనకు ఉండాల. ఆయన దేవుడే ఈ లోకంలో ఉన్నాడు. తనంతట తానుగా ప్రేమిటి వాళ్ళ శరీరంలో ఉన్నాడు కనుక తన శక్తిని ఉపయోగించుకుంటూ ఆయన ముందుకు వెళితే మనం కూడా ఏం చేస్తామంటే మన శరీర ఈ జ్ఞానాన్ని బట్టి, శక్తిని బట్టి మనము కూడా దేవునికి దూరముగా ఉండి మన సొంత ఆలోచనలతో మనం నడుస్తాము అని మనకి మాదిరి ఉంచాడు ఆయన. అంతేగాని ఆయన చేతగాని వాడు, లేకపోతే ఒకరి కింద బ్రతికేటువంటి వాడు, లేకపోతే ఒకరి యొక్క ఆధీనంలో వాళ్ళు ఉండేటువంటి వాడు, తనంత తానుగా ఏమీ చేయలేటువంటి వాడు కాదు. నీకు నాకు మాదిరిగా ఉంచడానికి శరీరంలో మనం ఉన్నప్పుడు మనకు దేవుని సహాయం అవసరం. ఇది నిశ్చయం. అది తెలియపరిచేదాని కొరకై అక్కడ ఆ ప్రార్థన జీవితాన్ని మనకు నేర్పినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి